వెల్కమ్ టు మనస్సాక్షి టీవీ. అన్నమయ్య జిల్లా కరువు జిల్లాగా ప్రకటించకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వర్షాలు లేక ఈ వేసవి కాలంలో కరువు కాటకాలలో మునిగి తేలుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో వ్యవహరించడం బాధాకరమని అన్నారు. టీడీపీ బిల్లులో సవరణల కోసం వైఎస్ఆర్సీపీ ముఖం చాటేసింది అని చెప్పడం దారుణమన్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లులలో సవరణ కోసం కాదు, పరిచయ ప్రక్రియని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడడంలో పూర్తిగా కూటమి సర్కార్ విఫలమైందన్నారు. దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా అరెస్టులు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. అభివృద్ధి అంతా అమరావతికి పరిమితం చేస్తే వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లాలో గత ప్రభుత్వంలో స్థలంతో పాటు నిధులు మంజూరు చేసిన కలెక్టర్ బంగ్లా, శిల్పారామం, పీజీ సెంటర్, జడ్పీ కార్యాలయం వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపాలన్నారు. ఉగాది రోజున వాలంటీర్లు పూతరేకులు తీసుకుని ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఉగాదికి మహిళలు బస్సెక్కి భంగపడ్డారన్నారు. సూపర్ 6 అమలు చేయక, అభివృద్ధి చేయక కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పాలన కొనసాగిస్తున్నారు. నీరు కొరత విపరీతంగా ఏర్పడుతోంది. అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంటే ఆ నీళ్లు ఏ 4 చెట్లుగా 5 చెట్లుగా సరిపోలేని పరిస్థితి. ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పాలు పంచుకోవాలి. మానవత్వంతో ఆలోచన చేయాలి. ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరూ గమనించుకోవాలి. ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం. వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. పోల్స్ కూడా అన్ని కనెక్షన్స్ కూడా ఇవ్వడం. అవి ఎన్ని ఇచ్చామా అన్నటువంటి దానిపైన పనుల కన్నా కూడా ఇవ్వాలని సంకల్పం అయితే ఉన్నింది. చాలామంది కూడా ఇవ్వగలిగినాం. ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలా అని చెప్పి వారిని కోరుతున్నాను. గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా రాను రాను అనేక విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసుల నుంచి. మరి ఏమైంది? అతని శిల్పారామను పూర్తిగా వదిలేశారు. ఈరోజు నగరవనం అన్నటువంటిది అక్కడ డెవలప్ చేస్తే వారంలో 500-600 మంది వీకెండ్స్ అక్కడ పోయి దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామం అనేది కడితే దాదాపుగా 1000 మంది అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. క్రెడిట్ మీరే తీసుకుని నాకేం బాధ లేదు. ఈరోజు మున్సిపాలిటీలలో చెత్త సేకరణ కూడా భారం అయిపోయింది. చెత్త ఎత్తే పరిస్థితులలో కూడా లేరు. ఆ రోజు చెత్త ప్రభుత్వం అనేది మాట్లాడారు. ఈరోజు మిమ్మల్ని ఏమన్నారు? చెత్త కూడా క్లీన్ చేయనటువంటి చెత్త ప్రభుత్వమే అనాలి కదా మిమ్మల్ని కూడా. మరి ఈరోజు నేను ఫస్ట్ అంటాడు. రాష్ట్రాన్ని ఫస్ట్ తీసుకెళ్ళాలి. నువ్వు ఫస్టే. నువ్వు ఈరోజు దేశంలో అత్యంత ధనవంతులు నెంబర్ 1. 29 రాష్ట్రాలకు సంబంధించి అత్యంత రిచెస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్కడ చూసినా మనకు ఆన్లైన్లో రికార్డులో వచ్చింది. రిచెస్ట్ సీఎంగా పేరు పొందడం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా కొంచెం ఆర్థికపరంగా ఎదిగేటట్టు కల్పించాలి వాళ్ళకి. నా ఒక్క పెన్షన్ 4000 పెన్షనే అన్ని బటన్లతో సమానం అంటున్నాడు. అన్ని వెల్ఫేర్తో అది ఒకటే సమానం అంట. గతంలో కూడా ఇంచుమించి ఇదే పెన్షన్ ఇచ్చేవాళ్ళం కదా, ఇంతకన్నా ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళం కదా, ఇంతకన్నా మెరుగ్గా కూడా ఇచ్చేవాళ్ళం కదా. నువ్వు 7 గంటలకు అంటున్నావు, 5 గంటలకే ఇచ్చేటవాళ్ళం కదా. అది కాదు, మిగతాటివి అన్నీ కూడా అమలు చేసే విధంగా కనపడాలి. ఉగాదికి ఫ్రీ బస్ అండి, కనపడకపోయా. 18 ఏళ్ళు దాటితే ప్రతి మహిళకు 1500 అండి, కనపడకపోయా. 3000 నిరుద్యోగ వృత్తి అండి, ఇంతవరకు అతిగతి లేకపోయా. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం సంవత్సరమైంది మొదటి సంతకం చేసి డిఎస్సి, ఇంతవరకు అతిగతి లేదు. మరి 1,40,000 ఉద్యోగాలు చిన్న కాంట్రవర్సీ కాకుండా ప్రభుత్వం వచ్చినట్టు 3 నెలల్లోనే చేశాం. మరి ప్రభుత్వం అంటే అది కదా. ప్రభుత్వ ఉద్యోగాలు కలపబడలేదా? ఒక రాయచూరు నియోజకవర్గంలోనే సచివాలయము, వార్డు కార్యాలయాలకు సంబంధించి దాదాపుగా 2 నుంచి 3,000 మంది సెలెక్ట్ అయ్యారు ఒక నియోజకవర్గం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ. ఈరోజు అంత భరోసా కల్పించేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా? ఒకసారి ఆలోచన చేయమంటున్నా.
నువ్వు ఒకటి ఫైనాన్షియల్గా రిచెస్ట్ జీవి నువ్వు ఒకటి కాదు, ప్రజల గురించి కూడా ఆలోచన చేసినప్పుడే అది ముందుకు వెళ్తుంది. ఆరోగ్యశ్రీ అన్నట్టు నిర్వీర్యం చేసేసారు. గతంలో ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగ్గా కొంచెం బిల్లులు లేట్ అయినా కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని రిక్వెస్ట్ చేసి చేయించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితే లేకుండా పోయింది. ఎస్, క్రిటికల్ కేర్ శాంక్షన్ అవ్వడం అభినందనీయం, స్వాగతిస్తున్నాం. హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఎంతో మెరుగ్గా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేశాం. గతంలో 24 మంది వైద్యులు, గతంలో 2-3 వైద్య పరిస్థితి నుంచి 24 మంది వైద్యులు కూడా పెట్టడం జరిగింది. 500-600 ఓపీ ఎక్కువ అనుకున్న పరిస్థితి నుంచి 1100-1200 ఓపీకి పోయినటువంటి హాస్పిటల్. ఇంకా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా రావాలి. రాష్ట్రంలో అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతాయి. ముఖ్యంగా మహిళలపైన, పిల్లలపైన, ఒక్కదానిపైన ఆన్సరబుల్ లేదు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రోజు రోజుకు. ప్రతిపక్షం అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించిన వాళ్ళపైన టార్గెట్ చేయడం కాదు బాధ్యత. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యంలో దాన్ని రిజాల్వ్ చేసే బాధ్యత తీసుకోవాలి. అది నాయకుడి యొక్క బాధ్యతగా ఉండాలి. చెప్పిన మాటలు మేము ఏదైతే చెప్తున్నామో ప్రజల కన్సర్న్స్, ఆ కన్సర్న్ ఛాలెంజ్గా తీసుకొని నెరవేర్చినప్పుడు లీడర్లుగా ఎదుగుతారు, పార్టీలు కూడా గుర్తిస్తారు.